అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ఆడది కాదు అమ్మ. రచయిత ఎన్.కె. నాగేశ్వరరావు గారు. ఇక కథలోకి వెళితే, అమ్మను సుఖపెట్టాలి. అవును, కష్టాల్లో పుట్టి కష్టాల్లో పెరిగిన అమ్మను ఎలాగైనా సరే సుఖపెట్టాలి. ఇలా అనుకోవటం రామానికి కొత్త కాదు. ప్రతిరోజు కనీసం 100 సార్లన్నా అలా అనుకుంటాడేమో. చిన్నప్పటి నుంచి అమ్మంటే పంచప్రాణాలు. ఆమెకు చిన్న కష్టం వచ్చినా తనకే వచ్చినట్లు తల్లడిల్లిపోతుంటాడు. తండ్రి చాలాసార్లు అమ్మ మీద చెయ్యి చేసుకోవటం అతనికి తెలుసు. అన్యం పుణ్యం తెలియని అమ్మని నాన్న అతని తల్లి మాటలు విని కొట్టటం రామానికి కోపం తెప్పించేది. చీచ్చి, నాన్నమ్మలంతా ఒట్టి కుళ్ళుమోతులు అనుకునేవాడు 4 ఏండ్ల వయసులోనే అతను. రామం అమ్మకి ఆ సంవత్సరమే ఆడపిల్ల పుట్టింది. ఆ అమ్మాయి పుట్టిన వేళ విశేషమో ఏమో కానీ రామం తండ్రి తిరుగుళ్ళు కూడా బాగా తగ్గిపోయాయి. అంతకుముందు ప్రతిరోజు తల్లి మాటో మరెవరి మాటో పట్టుకొని ఆమెను చితగ్గొట్టే అతను పూర్తిగా మారిపోయాడు. చెల్లి పుట్టడం వల్ల అమ్మకి ఆ వయసులో చెయ్యి సాయం అయ్యాడు రామం. అంత చిన్న వయసులోనే కష్టం విలువ తెలుసుకోవడంతో ప్రతి పనిలోనూ సామర్థ్యం సంపాదించాడు. నీ పనే బాగుందమ్మా, కష్టం తెలిసిన మగపిల్లవాడున్నాడు, ఇప్పుడు 2 ఆడపిల్లలు అంటూ ఇంటి చుట్టూ ఉన్న అమ్మలక్కలు నవ్వినా సిగ్గుపడేవాడు కాదు రామం. చెల్లెలు పక్కగుడ్డలు ఉతకడం, పొడి బట్టలు ఉయ్యాల్లో వేయడం, జోల పాడడం, అమ్మకు నీరసంగా ఉంటే గ్లాసులో పాలు చెంచాతో చెల్లెలికి పట్టడం అన్నీ చేసేవాడు విసుగు లేకుండా. రామం ఏ పని చేసినా సిన్సియారిటీ ఉండేది. దానిలో పేదరికంలో పుట్టి కష్టాల్లో బ్రతికిన అమ్మ అంటే అతనికి అభిమానం. ఎలాగైనా సరే అమ్మను సుఖపెట్టాలి, అదే అతని ధ్యేయం. అందుకు ఏ పనైనా అతడు చేస్తాడు కూడా. సంవత్సరాలు గడుస్తున్నాయి. రామం కాలేజీలో చదువు పూర్తి చేశాడు. అతన్ని అమ్మ కూచి అని ఎందరు ముఖం మీదే అన్నా ఏమాత్రం కోపం తెచ్చుకోకుండా నాకు అమ్మ అంటే ప్రాణం, ఆమెను విడిచి క్షణం ఉండలేను అనేవాడు. కాలేజీలో చదువుతున్న కాలంలో కూడా కాలేజీకి వెళ్ళే ముందు వచ్చిన తర్వాత అమ్మ చేసుకునే అన్ని పనుల్లోనూ సాయం చేసి పెట్టేవాడు. ఒకరోజు రామం ఇంటర్లో ఉన్నప్పుడు కాలేజీ నుంచి సాయంత్రం ఇంటికి రాగానే ప్రొద్దున్న ఇడ్లీల కోసం పప్పు రుబ్బుతున్న తల్లి కనిపించింది. నేను రుబ్బుతాను, నువ్వు కూర్చోమ్మా అంటూ పుస్తకాలు లోపల పెట్టి డ్రెస్ అన్నా మార్చుకోకుండా ఆ పని తన చేతిలోకి తీసుకున్నాడు. నీకెందుకురా వెధవా, నేను చేసుకుంటాను కదా అని అమ్మ తిట్టినా సరే వినకుండా చేశాడు. ఆమెకు ముచ్చటగా ఉంది. ఇంట్లో ఆడపిల్ల ఉన్నా దానికంటే ఎక్కువగా సాయపడుతున్న కొడుకన్నా అతని కష్టం సహించని మనసన్నా ఆమెకు ప్రాణం. వీడి పెళ్ళామయ్యే పిల్ల సుఖపడిపోతుంది అనుకుంది మనసులోనే. సరిగ్గా అప్పుడే రామం ఇంటి ప్రక్క సందులో డాబాలో ఉంటున్న అతని క్లాస్మేట్ 2 జడల గీత నోట్సు కోసం వచ్చేసింది. ఎదురుగా కనిపించిన దృశ్యంకి మతిపోయింది గీతకి. క్లాసులో లెక్చరర్ల మతులు పోగొట్టే మోస్ట్ బ్రిలియంట్ స్టూడెంటు, అమ్మాయిల ఆరాధ్య దైవం రామం పప్పు రుబ్బుతూ కళ నిజమా అన్న భ్రమకు లోనై కళ్ళు నులుముకొని మరీ చూసింది. కళ కాదు, నిజమే. ముందు కడుగులేసింది. తన క్లాస్మేటు తనను ఆ స్థితిలో చూసిందన్న బాధన్నా కలగలేదు. కూర్చో గీత, 5 నిమిషాల్లో వచ్చేస్తాను అన్నాడు రామం. తల్లికి మాత్రం కొడుకు ఆ పరిస్థితిలో తోటి క్లాసులోని అమ్మాయికి కనిపించడం బాధేసింది. నువ్వెల్లరా రామం, రేపు క్లాసులో ఎవరికన్నా ఆ అమ్మాయి చెబితే బాగుండదు అంది. పర్వాలేదులేమ్మా, నేనేమన్నా చేయకూడని పని చేస్తున్నానా సిగ్గుపడడానికి అంటూ రుబ్బిన పప్పు గిన్నెలోకి ఎత్తి తల్లికి అందించి చేతులు కడుక్కొని నోట్స్ అందించిన రామం వంక ఆరాధనగా చూసింది గీత. అత్తయ్య గారు, రామానికి మంచి ట్రైనింగే ఇచ్చారు. రేపు కాబోయే మీ కోడలు ఎవరో గాని గొప్పగా సుఖపడిపోతుంది లెండి నవ్వుతూ అని నోట్స్తో వెళ్ళిపోయింది గీత. రామం తల్లిలోని అమ్మ మనసు పొంగిపోయింది. ఒక్కరోజు కూడా అమ్మను విడిచిపెట్టి ఉండలేని రామానికి సంవత్సర కాలం పాటు కాకినాడలో ఉండాలని తెలియడంతో కష్టంగానే ఉంది. అయినా తప్పదు. డిగ్రీ తర్వాత అతను అప్లై చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణా సంస్థలో సీట్ వచ్చింది మెరిట్పై. కాకినాడ వెళ్ళి ట్రైనింగ్ పొందాలంటే ఆ కాలమంతా అమ్మకు దూరంగా గడపాలి. ఎలా? అమ్మ
అంత దూరం వెళ్ళి ట్రైనింగ్ అవ్వకపోతే ఏం పోయింది, ఇక్కడే ప్రైవేట్గా ఎంఏ కడతాను అన్నాడు. ఆ మాట తండ్రి దగ్గర అనాల్సిందే కానీ అమ్మ దగ్గరున్న చనువు ఆ మాట తండ్రికి చెప్పి ఒప్పిస్తుందనే ధీమాతో అడిగాడు. గోపాలరావుకి సంగతి తెలిసి చిందులేశాడు. చెట్టంత ఎదిగిన కొడుకుని కూడా కోపం వస్తే చేయి చేసుకోవడం అతనికి కొత్త కాదు. అంత పని ఆయన చేసేవాడు. కానీ రామం తల్లి మధ్యకు రావడంతో వెనక్కి తగ్గాడు. అమ్మ కూచిలా వాడిని తయారు చేశావు. వేలకు వేలు ప్రైవేట్ సంస్థల్లో పోసినా రాని సీటు వాడికి వస్తే వెళ్ళనంటాడా కోపంతో అన్నారాయన. పీజీ చేస్తాను నాన్న. తండ్రి కోపానికి జడిసినా తల్లి దగ్గరే ఉండాలన్న ఆశతో అడిగాడు రామం. పీజీ చేసినంత మాత్రాన ఈ రోజుల్లో ఉద్యోగాలు వస్తాయా? టీచర్ ట్రైనింగ్ అయితే జాబ్ గ్యారెంటీ ఉంటుంది. ఎంత సంవత్సరమేగా, నెల నెలా వద్దు కానీలే వెళ్ళు ఖండితంగా చెప్పేశారాయన. అవునరా రామం, నీకెప్పుడు రావాలంటే అప్పుడు రా ఇంటికి అని చెప్పింది. నాన్నగారు చెప్పింది మాత్రం కాదనకు. అమ్మ కూడా అలాగే అనడంతో తొలిసారిగా ఆమెను వదిలి దూరంగా వెళ్ళడానికి సిద్ధపడ్డాడు రామం. అమ్మే ఇల్లుగా, అమ్మే లోకంగా, అమ్మే సర్వస్వంగా ఉన్న రామానికి ఆ కొత్త చోటులో ఏదో వెలితి. మొదటి రోజు క్లాస్లో పాఠాలు తలకెక్కలేదు. మర్నాడే ఇంటికి ప్రయాణమయ్యాడు. అదేంట్రా, రేపు సెలవు కూడా కాదు, అప్పుడే వచ్చేసావేంటి? నీ అదృష్టం బాగుండి నాన్నగారు ఇంకా ఆఫీస్ నుండి రాలేదు. వెళ్ళెళ్ళు, ఆయనకి తెలిస్తే చంపేస్తారు. కొడుకుని 2 రోజుల ఎడబాటు తర్వాత చూశానన్న ఆనందం కంటే తన మీద బెంగతో కొడుక్కి ఆరోగ్యం పాడవుతుందేమోనన్న బెంగనే ఆమెలో కనిపించింది. ఒరే రామం, నువ్వు మగాడివిరా, మనసు దిటవు చేసుకోవాలి. నేనెక్కడికి పోతాను? నీ అమ్మను. నా కొడుకు ప్రయోజకుడై నన్ను సుఖపెట్టేందుకు వస్తాడన్న సంతోషంతో నీకోసం ఎదురు చూస్తూ ఇక్కడే ఉంటాను. సరేనా? బయలుదేరు. అమ్మ చెప్పిన దాంట్లో నిజం కనిపించి వెంటనే వెనక్కి వచ్చేశాడు రామం. కాలచక్రంలో 3 నెలలు గడిచాయి. ఈ మధ్యకాలంలో 10 సార్లన్నా సెలవులు వచ్చినప్పుడల్లా ఇంటికి వెళ్ళి వచ్చేవాడు రామం. అమ్మను సరిగ్గా సుఖపెట్టలేకపోతున్నాను. ఆడపిల్లగానైనా పుట్టినా బావుండును. ఈ చదువులు ట్రైనింగులు లేకుండా ఎప్పుడూ అమ్మ దగ్గరే అమ్మకు సాయం చేస్తూ అక్కడే ఉండేవాడిని అనుకునేవాడు. ఆడపిల్లైనా వయసు వచ్చాక పెళ్లి చేసుకొని అత్తవారింటికి వెళ్ళిపోతుందని, అది తప్పనిసరని రామం ఆలోచించలేదు. ఇన్స్టిట్యూట్లో ఒక్కొక్కరే పరిచయం అవుతున్నారు రామానికి. రామంలో ఉన్న తెలివితేటలకి ప్రిన్సిపాల్తో సహా సహాధ్యాయులు కూడా అతనంటే ప్రాణం పెడుతున్నారు. అదే సమయంలో అతనికి పరిచయం అయ్యింది సౌమ్య. సౌమ్య గొప్ప అందగత్తె కాదు, కానీ ఆమెలో ఏదో గొప్ప ఆకర్షణ కల్పించింది రామానికి. ఆ ఆకర్షణ అతని మనసును కట్టిపడేసింది. సౌమ్య కూడా రామంలో ఉన్న సునిశిత ప్రతిభా సంపత్తికి చెయ్యెత్తి నమస్కరించింది. ముఖ్యంగా ఆడవాళ్ళంటే అతను చూపించే గౌరవం ఆమెకు నచ్చింది. అక్కడ ఉన్న మిగతా మగవాళ్ళలా ఎవరైనా సరే ఆడపిల్లతో మాట్లాడటం చాలు అనే విధంగా ఏదో వంక పెట్టుకొని మాట్లాడేవాడు కాదు అతను. తనంత తానుగా ఎవరైనా మాట్లాడితే తప్ప వారి విషయంలో జోక్యమే చేసుకునేవాడు కాదు. నెల రోజుల పరిచయం తర్వాత ఒకరోజు తనంత తానుగానే రామాన్ని తనింటికి ఆహ్వానించింది సౌమ్య. ఆ రోజు జనవరి 1. సౌమ్య ఇంటికి ఉదయాన్నే లేచి తయారై రూమ్కి లాక్ చేసి బయలుదేరాడు రామం. బజార్లో చాలా సందడిగా ఉంది. యాపిల్, బొకేల దుకాణాల వద్ద జనం విపరీతంగా ఉన్నారు. 2 యాపిల్ పండ్లు, బొకేలు కొని సౌమ్య ఇంటికి వెళ్ళాడు. ఎదురుగా ముగ్ధంగా మనోహరంగా తలంటిన కురులు ఆరబోసుకొని నిల్చున్న సౌమ్య కళ్ళల్లో ఏదో తెలియని ఆనందం. రామంకి ఆమెను చూస్తుంటే అప్రయత్నంగా అమ్మ గుర్తుకొచ్చింది. అచ్చు అమ్మ ఇలాగే ఉంటుంది కదూ అనుకున్నాడు. రండి, లోనికి ఆహ్వానించిన ఆమెకి తన వెంట తెచ్చిన వాటిని అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పాడు. రమ్మన్నాను కానీ మీరు వస్తారని అనుకోలేదు, థ్యాంక్స్ అంది. సౌమ్య తల్లిదండ్రులకు తొలి సంతానం. ఆమె తర్వాత 2 చెల్లెళ్ళు, 1 తమ్ముడు. ఆమె తల్లిదండ్రులది ఇంటర్కాస్ట్ మ్యారేజ్. దాంతో అయిన వాళ్ళకి దూరంగా ఉంటుంది ఆ కుటుంబం. ఆమె ఇల్లు బీదరికానికి ప్రతీకగా ఉంది. ఒక మూల దీర్ఘకాల రోగంతో మంచం పట్టిన తల్లి ఉంది. వ్యాపారాల్లో మునిగి తేలుతూ ఎప్పుడూ దూర ప్రాంతాల్లో ఉండే తండ్రి ఆ రోజే ఇంటికి వచ్చాడు. పరిచయాలయ్యాక కాఫీ తెచ్చి అందించింది సౌమ్య.
ఆమె సాన్నిధ్యంలో కాలం తెలియలేదు రామానికి. ఆమెకు తెలియకుండా అతని మనసులో ఒక భావం రూపుదిద్దుకుంది. అయితే అతనికి తెలీదు అదే భావం ఆమెలోనూ ఏనాడో ప్రాణం పోసుకుందని. అది మొదలు రామం వీలు దొరికినప్పుడల్లా సౌమ్య ఇంటికి వెళ్తున్నాడు. ఇప్పుడు సెలవు దొరికితే చాలు అమ్మ కోసం ఇంటికెళ్ళడం బాగా తగ్గింది. ఆ సమయాన్ని సౌమ్య వద్దే గడుపుతున్నాడు. సౌమ్య అన్ని విధాలుగా అతనికి నచ్చింది. కుటుంబానికి పెద్దగా, ఆడపిల్లైనా తన వంతు బాధ్యతని నిర్వర్తిస్తున్న ఆమె అంటే ఇష్టం పెరిగింది. వ్యాపారంలో నష్టం తప్ప లాభం ఎరుగని తండ్రికి ఆమె పెద్ద కొడుకే. ప్రతిరోజు ఇన్స్టిట్యూట్కి వచ్చే ముందు 2 గంటలు, సాయంత్రం పూట మరో 2-3 గంటలు ట్యూషన్ చెబుతూ ఆ సంసారానికి చుక్కానిలా సాయపడుతున్న ఆమె పట్ల ఒక రకమైన ప్రేమానుభూతి అంకురించింది రామం మనసులో. ప్రతిరోజు ఇంటి పనులతోనూ ట్యూషన్లతోనూ తన సమయమంతా ఖర్చు చేసే సౌమ్యకు తన చేతనైనంత సహాయాన్ని అందించసాగాడు రామం. ట్రైనింగులో రికార్డులు ప్రిపేర్ చేయడం, ఎయిడ్స్ను తయారు చేయడం, లెసన్ ప్లాన్లు వెయ్యడం, అన్నింటిలో రాత్రి పగలు కష్టపడి ఆమెకు కష్టం కలగకుండా తను శ్రమించేవాడు. ఇంటి దగ్గర అమ్మకు ఎలా సాయం చేశాడో ఇక్కడ కూడా సౌమ్యకు తన సహాయం విద్యా విషయాల్లో అందించేవాడు. ఆమె కళ్ళల్లో కృతజ్ఞతాపూర్వకంగా కనిపించే కాంతిలో ఆర్తిని చూసేవాడు, అంతే. అదే సమయంలో ఇంటి దగ్గర నుంచి వెంటనే రమ్మని ఉత్తరం రావడంతో వెళ్ళాడు రామం. మంచి సంబంధమంట, 50,000 కట్నం, అమ్మాయిని చూడ్డానికి వెళ్దామని నాన్నగారు పట్టుదల, అందుకే నీకు రాశారు అని చెప్పింది అమ్మ. అమ్మకు చెప్పాలి, నీలాగే కష్టాల్లో పుట్టిన పేదరికంలో బ్రతుకుతున్న అమ్మాయిని ప్రేమించానని, ఆమెనే పెళ్లాడతానని. ఎలా చెప్పాలి? తప్పదు, ఆలస్యం చేస్తే నాన్నగారు అవతల వారికి మాట ఇచ్చేయవచ్చు. అమ్మో, మదనపడి చివరికి తను మనసు పడ్డ అమ్మాయి సంగతి చెప్పేశాడు అమ్మకి రామం. అచ్చం నీలాగే ఉంటుందమ్మా అన్నాడు. అమ్మ మంచిది, అమ్మ మనసు తన కోరిక కాదనదు అనుకున్నాడు. అలాగే రామం కోరిక ఆమె కాదనలేదు. భర్త ససేమిరా అన్నా ఒక్కగానొక్క కొడుకు కోరిక తీర్చడం మన ధర్మం, డబ్బు శాశ్వతమా అంటూ ఒప్పించింది. ఎగిరి గంతేసి వెంటనే వచ్చేశాడు కాకినాడ రామం. జరిగిందంతా సౌమ్యకి చెప్పాలి అనుకున్నాడు. ఈ సంగతి విని ఎంత ఆనందపడిపోతుందో. ఆ ఆనందంతో విప్పారే అచ్చం అమ్మలాంటి ఆమె కళ్ళల్లో పొంగి పొరలే ఆనందం మనసు నిండేలా చూడాలి అనుకున్నాడు రామం. సంగతి విన్న సౌమ్య ఆనందపడలేదు. అందుకు ఆశ్చర్యపోయాడు రామం. పెళ్లి జరిగితే నేను మీ ఇంటికి వచ్చేయాలి, కానీ నాకది ఇష్టం లేదు అన్న సౌమ్య వంక మరింత ఆశ్చర్యంగా చూశాడు. ఏం, ఎవరికి పెళ్ళైనా ఆ అమ్మాయి అత్తవారింటికి రావడం సహజమే కదా అని అడిగాడు. సహజమే, కానీ ప్రస్తుత మా ఇంటి పరిస్థితులను చక్కదిద్దకుండా స్వార్థంగా నేను దూరంగా నా సుఖాన్ని నేను వెతుక్కొని వెళ్ళిపోవటం అన్యాయం కదూ అంది సౌమ్య. వింతగా మాట్లాడకు సౌమ్య, నిన్నెంతో సిన్సియర్గా ప్రేమించాను, నువ్వు అంతే సిన్సియర్గా ప్రేమించావన్న సంగతి నాకు తెలుసు. కానీ మన ప్రేమ పండించుకునే అవకాశం చిక్కాక నువ్విలా వెనకడుగు వేయడం బాగోలేదు అన్నాడు. అమ్మ మనసున్న ఆమెను వదులుకోవడం ససేమిరా ఇష్టం లేదు రామానికి. నేను పెళ్ళి వద్దనటం లేదు రామం, కానీ పెళ్ళి తర్వాత అందరి ఆడపిల్లల్లా అత్తవారింటికి రాలేను అంటున్నాను అంది సౌమ్య. రామం నెత్తి మీద పిడుగు పడ్డట్టయింది. ఎంతో కాలంగా సంసార జంజాటంలో పడి నిరంతరం పనులతో విసిగిపోయిన అమ్మకు ఆడసాయంగా కోడల్ని తీసుకెళ్దామనుకుంటే సౌమ్య ప్రవర్తన అందుకు విరుద్ధంగా ఆలోచించలేకపోతున్నాడు రామం. నేను అమ్మ కష్టాలు తీర్చలేనా? అమ్మను సుఖపెట్టలేనప్పుడు తనకు పెళ్ళెందుకు? ప్రాణానికి ప్రాణమైన అమ్మను విడిచి దూరంగా శాశ్వతంగా ఉండగలనా? అతని గుండెల్లో ఆవేదన. సౌమ్య అభిప్రాయం ఖచ్చితంగా తెలిసిన తర్వాత మరి వాదాన్ని పొడిగించలేదు రామం. ట్రైనింగ్ పూర్తయిపోయింది. ఇంటికి వచ్చేశాడు. సౌమ్య మామూలుగా ఉత్తరాలు రాస్తోంది. తనకు ఇష్టమైన రామంతో సహజీవనం కన్నా తనని నమ్ముకున్న ఇంట్లో వాళ్ళ పరిస్థితిని ఒక కొలిక్కి తీసుకురావడం ముఖ్యం ఆమెకి. ఆ ఉద్దేశాన్నే పదే రాసేది రామంకి. అమ్మ సుఖం కంటే లోకంలో మరేదీ అక్కర్లేని రామం సౌమ్యను త్యాగం చేయడానికే సిద్ధపడ్డాడు. రిజల్ట్స్ వచ్చాయి. రామం ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. అదే సంవత్సరం పోస్టు కూడా వచ్చింది. వెంటనే జాయిన్ అయ్యాడు. తమ నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చినా పెళ్లి తలపెట్టని కొడుకు పరిస్థితి చూసి రామం అమ్మకి అనుమానం కలిగింది.
అదే విషయాన్ని భర్తతో చెప్పింది. వయసు వేడిలో ప్రేమించాడు. ఇద్దరికీ ఏ విషయాల్లోనైనా అభిప్రాయ భేదాలు వచ్చుంటాయి. ట్రైనింగుల్లో ఇలాంటి పరస్పర ఆకర్షణలు చివరిదాకా నిలవవు అంటూ కొట్టిపారేశాడు అతను. అయితే రామం అమ్మగారి తల్లి మనసు అలా కొట్టిపారేయలేకపోయింది. వెంటనే సౌమ్యతో నీ పెళ్లి సంగతి మాట్లాడ్డానికి ఎప్పుడు బయలుదేరమంటావు, నాన్నగారు అడగమన్నారు అంది. అంతవరకు ఎంతో బింకంగా ఉన్న రామం తల్లి అలా అడగటంతో నీరైపోయాడు. తల్లి ఒడిలో తలపెట్టి బావురుమంటూ అంతా చెప్పేశాడు. నువ్వే చెప్పమ్మా, నిన్ను సుఖపెట్టడానికే కదా కోడలు ఈ ఇంటికి వచ్చేది. కానీ సౌమ్య బాధ్యతలున్నాయంటూ నన్నే ఇష్టమైతే తన దగ్గరే ఉండాలంటుంది. ఎలా? చిన్న పిల్లాడిలా మాట్లాడుతున్న కొడుకును చూసి ఆమె నవ్వుకుంది. నీ కాబోయే భార్య అడిగిన దాంట్లో నేరమేం లేదు. అలా చేయడంలో తప్పు కూడా నాకు కనిపించటం లేదు చెప్పారామె. రామం విస్మయంగా అమ్మ వంకే చూడసాగాడు. అవునరా రామం, చిన్నప్పట్నుంచి తల్లి మీద ప్రేమ చూపించడం బిడ్డకు సహజమే. అయితే పెళ్ళయ్యాక ఆ బిడ్డ ప్రేమ ఇంకా తన మీదే ఉండాలనుకోవడం మాత్రం నేరం. రెక్కలొచ్చాక పక్షి తను పుట్టిన గూడు ఇరుగ్గా ఉందని మరో గూడు వెతుక్కొని వెళ్ళిపోతే ఆపడం ఎవరితరం చెప్పు? అంతెందుకు, నేను కాపురానికొచ్చాక తన కొడుకుని తనకు దూరం చేస్తానేమోనన్న భయంతో మీ నాన్నమ్మ ఆయనకు చాడీలు చెప్పి నన్ను కొట్టించేది. ఎంతకాలం అది జరిగింది? మీ నాన్నగారు తెలుసుకునేదాకా, అంతే కదా. ఈరోజు నీ ప్రేమలో సగం నేను లాగేసుకుంటాననే భయంతోనో తన వాళ్లను దగ్గరుండి ఆదుకోవాలన్న కోరికతోనో ఆ అమ్మాయి నిన్ను తన దగ్గరికి రావాలని కోరుకోవడంలో అర్థం ఉంది. నువ్వు ఇక్కడే ఉండాల్సిన పని లేదు. నాకు భర్త అండ ఉంది. నీకు బాధ్యతలు తెలుసు. చెల్లి పెళ్లి చేయడం, పండగలకి ఆ పిల్లని అత్తారింటి నుంచి తీసుకొచ్చి నీ శక్తి మేరకు మర్యాద చేసి పంపడం నీ విధి. అలా నీ పనులు నువ్వు చేయగలిగితే నువ్వెక్కడున్నా మాకు ఆనందమే. నువ్వు మనసు పడినా నీవంటే మనసిచ్చే అమ్మాయి కోసం నీవు ఈ మాత్రం చేయకపోతే నీ ప్రేమకు విలువ లేదు. ప్రేమించడంతో పాటు ఆ ప్రేమను బ్రతికించుకోవడం కూడా నేర్చుకోవాలి చెబుతూ ఉంది అమ్మ. ఆ క్షణం ఆమె ఆడదానిలా కాదు, అమ్మలా కాదు, అమృతమూర్తిలా కనిపించింది రామం కళ్ళకు. అమ్మ అసూయకు రూపమైన ఆడది కాదు, అమ్మ నిజంగా అమ్మే అనుకున్నాడు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.